నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. శ్రీ మాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ దాని ప్రత్యేకత తెలుసుకుందాం. అలాగే మంచి మాట, జీవితానికి ఒక లక్ష్యం అంటూ ఒకటి ఉండాలి. లేకపోతే గమ్యం లేని నది వలె ఎటు ప్రవహించాలో తెలియదు. మనం చేపట్టిన లక్ష్యం మంచిదైతే చాలదు, నడిచే మార్గం కూడా సరైనది అయి ఉండాలి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, కృష్ణపక్షం, ఏప్రిల్ 29, 2024 సోమవారం. సూర్యోదయం ఉదయం 5 గంటల 54 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 32 నిమిషాలకు, చంద్రోదయం రాత్రి 11 గంటల 42 నిమిషాలకు, చంద్రాస్తమయం ఉదయం 10 గంటల 54 నిమిషాలకు. తిథి పంచమి ఉదయం 7 గంటల 56 నిమిషాల వరకు, తదుపరి షష్ఠి. నక్షత్రం పూర్వాషాఢ తెల్లవారుజామున 4 గంటల 35 నిమిషాల వరకు, తదుపరి ఉత్తరాషాఢ. కరణము తైతుల ఉదయం 7 గంటల 56 నిమిషాల వరకు, తదుపరి గరిజ. రాత్రి 7 గంటల 31 నిమిషము వరకు, తదుపరి వనిజ. యోగము సిద్ధము రాత్రి 12 గంటల 16 నిమిషాల వరకు, తదుపరి సాధ్యము. అశుభ సమయాలు: రాహుకాలం ఉదయం 7 గంటల 29 నిమిషాల నుండి 9 గంటల 24 నిమిషాల వరకు, యమగండం ఉదయం 10 గంటల 38 నిమిషాల నుండి 12 గంటల 13 నిమిషాల వరకు, గుళిక కాలం మధ్యాహ్నం 1 గంట 48 నిమిషాల నుండి 3 గంటల 22 నిమిషాల వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 38 నిమిషాల నుండి 1 గంట 29 నిమిషాల వరకు, తిరిగి మధ్యాహ్నం 3 గంటల 12 నిమిషాల నుండి 4 గంటల వరకు. వర్జ్యం మధ్యాహ్నం 12 గంటల 31 నిమిషము నుండి 2 గంటల 5 నిమిషాల వరకు. శుభ సమయాలు: బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 18 నిమిషాల నుండి 5 గంటల 6 నిమిషాల వరకు. అమృత గడియలు రాత్రి 11 గంటల 55 నిమిషాల నుండి 1 గంట 31 నిమిషము వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 48 నిమిషాల నుండి 12 గంటల 38 నిమిషాల వరకు. ఏప్రిల్ 29 సోమవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి పంచమి ఉదయం 7 గంటల 56 నిమిషాల వరకు ఉంటుంది, తదుపరి షష్ఠి. పంచమి తిథి శుభకార్యాలకు అనుకూలమైన తిథి, తదుపరి వచ్చే షష్ఠి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. సోమవారం తెల్లవారుజామున 4 గంటల 49 నిమిషాల వరకు వివాహానికి ముహూర్తము ఉన్నది, తదుపరి ఎటువంటి శుభకార్యాలకు ముహూర్తాలు లేవు. ఈ రోజంతా ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు కాబట్టి సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు తిథి, వారం, నక్షత్రం వల్ల కలిగే దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ శుభకార్యం కాని పని చేయవలసి వస్తే శుభ సమయం చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు మేషరాశిలోను, చంద్రుడు ధనస్సు రాశిలోనూ ఉంటారు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. ఐరావత ముఖు చిత్రం ఉన్న దేవుడు వినాయకుడు. ఈరోజు ప్రశ్న: వినాయకుడికి ఇష్టమైన నైవేద్యం ఏమిటి? లడ్డూలు, ఉండ్రాళ్ళు, కుడుములు, ఉండ్రాళ్ళు, పులిహోర. మీ సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి మహిళలకు మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. వృషభ రాశి వ్యాపారస్తులు కొంచెం వేగం తగ్గించడం మంచిది. మిథున రాశి రాబడి ఉన్న ఖర్చులు కూడా పెరుగుతాయి. కర్కాటక రాశి ఆదాయానికి లోటు లేకుండా సాఫీగా జీవనం సాగిస్తారు. సింహరాశి మీ తోటివారు ఇచ్చిన భరోసా మీకు ఉత్సాహాన్నిస్తుంది. కన్యరాశి అనుకున్న కార్యాలలో విఘ్నాలు కలుగుతాయి. తులారాశి ఆర్థిక పరిస్థితి అనుకూలమైన ఎంతో కొంత ఇతరుల నుండి స్వీకరించాల్సి వస్తుంది.
వృశ్చిక రాశి అదనపు ఆదాయం సమకూరుతుంది. ధనుస్సు రాశి తరచూ బంధువర్గంతో వివాదాలు నెలకొంటాయి. మకర రాశి ఎటువంటి కార్యక్రమమైనా పట్టుదల నేర్పుతో పూర్తి చేస్తారు. కుంభరాశి రావలసిన సొమ్ము సకాలంలో అందుతుంది. వివాహాది శుభకార్యాలలో మీ పాత్ర అధికం. మీనరాశి మీ ఓపిక నేర్పు పరీక్షించేందుకు కొందరు ప్రయత్నిస్తారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామ స్మరణం చేయడం మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.